అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇప్పుడు ఈ చల్లటి వాతావరణంలో ఆలూ బోండా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఆలూలు తీసుకోండి. ఒక పావు కిలోకి పావు కిలో శనగపిండి కావాలండి. ముందు ఆలూలు పావు కిలో తీసుకోండి. వాటిని ఏం చేయాలంటే, చూడండి, ఆలూలు తీసుకున్నారు కదా, ఆలూల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. మట్టి అంతా లేకుండా కడుక్కోవాలి. తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి ఒక 10 తీసుకోండి. కారం కావాలంటే 15 తీసుకోండి, అయితే 10 సరిపోతాయి. చిన్న అల్లం ముక్క తీసుకోండి. అల్లం ముక్క చిన్న తీసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం కావాలనుకుంటే 2 వేసుకోండి, కానీ ఒక ఉల్లిపాయ సరిపోతుంది. తర్వాత ఒక వెల్లుల్లి తీసుకోండి. ఓకే, తర్వాత ఇంకా మిగతా దినుసులన్నీ కూడా తర్వాత చూపిస్తాను, తర్వాత చెప్తాను. ముందు ఏం చేస్తారంటే, కుక్కర్లో ఆలూల్ని వేసి బాగా కడగండి. కడిగారు కదా, వాటిని మళ్ళీ నీళ్లు పోసి కుక్కర్లో స్టవ్ మీద పెట్టి వెలిగించి మూత పెట్టండి. వాటిని ఉడికించండి. ఆలూల్ని ఉడికించిన తర్వాత ఆ తొక్క ఏంటంటే డైరెక్ట్గా చేతికి వచ్చేటట్టుగా ఉండాలి. అలా అయిన తర్వాత బయటకు తీసి ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోండి. సపరేట్గా పెట్టుకొని ఏం చేస్తారంటే పైన తొక్క అంతా తీసేసేయండి. తీసేసిన తర్వాత ఆలూలు ఎలా ఉన్నాయో చూడండి. చూసారా? ఈ ఆలూల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇందాక మేము చూపించాం కదా, అవన్నీ చక్కగా ముక్కల కింద కట్ చేసుకోండి. చూసారా? కొత్తిమీర, ఉల్లిపాయలు, వెల్లుల్లి చక్కగా చిన్న ముక్కలు చేసుకోండి. అల్లం. తర్వాత ఏం చేస్తారంటే మూకుల్లో నూనె వేసుకోండి. వేసుకొని ఫస్ట్ వెల్లుల్లి వేయండి. వెల్లుల్లి వేసి కొంచెం వేగిన తర్వాత, చూసారా, వెల్లుల్లి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత అల్లం వేసేయండి. అల్లం వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి ఇది బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తారంటే, చూడండి, ఇంకా ఫ్రై కాలేదు పూర్తిగా. చూడండి, ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేయండి. ఇది మనం ఆలు బోండాలో వేసుకునే ఆలు కూర కోసం చేసేది కాబట్టి ఉప్పు దానికి సరిపడేట్టుగా వేయండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు దీంట్లో ఈ దినుసులు కావాలి. గరం మసాలా, కొంచెం కారం, ధనియాల పొడి, చూస్తున్నారండి, అది పసుపు. ఇప్పుడు ఏం చేస్తారు, దాంట్లో ఒక్కొక్క దినుసు వరుసగా వేసేసేయండి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న వాటిల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో కలపండి. కలిపిన తర్వాత బాగా ఫ్రై చేయండి. మొత్తం అంతా రంగు మారిపోతుంది. ఇప్పుడు చూడండి, కారం వేసిన తర్వాత మళ్ళీ కలర్ మారుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఆలూలు ఉన్నాయి కదా, ఉడికిన ఆలు, వాటిని బాగా దంచేసేయాలి, ముద్ద కింద చేయాలి. దాంట్లో ఆ ఆలూల్లో ఈ మసాలా అంతా మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మసాలాను మొత్తాన్ని కలపాలి. చూడండి, కలిపిన తర్వాత ఏం చేస్తారంటే బాగా కలిపిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోండి. ఎంత అంటే చక్కగా మరీ పెద్దవి చేసుకోవద్దు, మరి చిన్న సైజు చేసుకోవద్దు, మీడియం సైజులో చేసుకోండి. మీడియం సైజులో ఉండలు చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఉండలంతా అయిపోయిన తరువాత ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు శనగపిండి కావాలనుకున్నాం కదా, దీనికి శనగపిండిని తీసుకోండి. దాంట్లో కొంచెం వాము వేయండి. వాము వేసిన తర్వాత దీనికి కూడా కొంచెం ఉప్పు, తోపు పిండి కదా ఇది, దీనికి కూడా కొంచెం ఉప్పు కలపండి. ఉప్పు కలిపిన తర్వాత పసుపు కూడా కలపండి. పసుపు వేశారు, ఇప్పుడు కొంచెం ఉప్పు వేయండి, ఎక్కువ అక్కర్లేదు. ఉప్పు కూడా వేశారు కదా, ఇప్పుడు దీన్ని బాగా, అంటే మరీ జారుగా అయిపోకూడదు, అలానే మరీ ముద్దగా ఉండకూడదు. మీరు ఆ తయారు చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా, ఉండల్ని దీంట్లో ముంచి ఫ్రై చేయడానికి కావలసినట్టుగా మీరు కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మూకుడు తీసుకోండి. డీప్ ఫ్రై చేయడానికి నూనె పోసుకోండి. నూనె బాగా వేడెక్కాలి, అంటే మరీ కాకుండా. ఆ తర్వాత ఆ ఉండల్ని ఈ శనగపిండిలో వేసి దాన్ని ఆ నూనెలో వేయండి. చూశారు కదా, అలా ఒక్కొక్కటి వేసుకోండి. చక్కగా ఏంటంటే మరీ జారుగా ఉండకూడదు, మరీ ముద్దగా కూడా ఉండకూడదు. చూడండి, ఇప్పుడు ఏంటంటే నూనె కొంచెం వేడెక్కాలి. ఆ తర్వాత చూడండి బాగా చక్కగా ఫ్రై అవుతాయి ఇవి.
ఇది ఫ్రై అయిన తర్వాత సపరేట్గా తీసి పెట్టుకోండి. ఇదండి, ఇది ఆలూ బోండా. దీంట్లో పుదీనా చట్నీ చాలా బాగుంటుంది. ఇంకొక వీడియోలో మీకు నేను పుదీనా చట్నీ చూపిస్తాను. సరేనండి, చక్కగా ఈ రైనీ సీజన్లో ఈ ఆలూ బోండా చేసుకోండి, తినండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.